చేసేగానే వాళ్ళు ఉంటా స్టార్ట్ చేశారు. చంపేస్తాం కొడతారు వాళ్ళు. ఇది ఏం చెప్తారు ఎవరికి? ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి, మరి ఇక్కడ బోర్డు మెంబర్ అయినటువంటి యొక్క భానుప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ భగవంతుని లోక కళ్యాణం, అదేవిధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. హిందువులకు ఒక మంచి ఒక భక్తి స్థలము, ఒక పుణ్యస్థలము, ఆరాధించేటటువంటి కలియుగ ఆరాధించేటటువంటి ఒక ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా శాతం క్వాలిటీ కానీ ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతాను, హిందువులని అవమానపరచడం కానీ, హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా చర్య వారి పేర చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ వచ్చి మనం దేవుడి దర్శనం చేసుకొని భారతదేశం ఒక ప్రధాని మోదీ గారి ఒక బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా